ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు
మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులు. 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 క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి యొక్క ప్రభు దినాన, విశ్రాంతి దినాన, ఆదివారాన మనం ఇలా కూడుకొని దేవుని ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. బాగున్నారా? ఇంకొక ఆదివారం దేవుని యొక్క కృపలో మనలను, మన బిడ్డలను కాపాడి భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని తప్పించి మరి మే మాసం ఇంకొక ఆదివారంలో దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అందరూ మరి మన జీవితాల్లో దేవుని ఎంత భయభక్తులు కలిగి ఆరాధనకు సిద్ధపడి ఉంటే వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ఆరాధనను ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మా గొప్ప దేవా, ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ మరొకసారి ఉదయకాలం నీ సన్నిధిలో సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, గతించిన వారమంతా నీ కాపుదల భద్రత మాకిచ్చి మా పనులలో, మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో మీరు మాతో పాటు ఉండి మమ్ములను, మా కుటుంబాలను మీరు దీవించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఒక ఆదివారం ప్రభు దినము నాయన నీ సన్నిధిలో సజీవుల లెక్కలో మేము ఉండగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. ఎంతమంది నిన్ను ఆరాధించాలని వారి కుటుంబాల వారిగా వారి బిడ్డలతో కలిసి నిన్ను మా ప్రభా వారి ఇంటిలో కూర్చొని నీ యొక్క ఆరాధనను జరిగిస్తున్నారు, వారందరితో మీరు ఉండండి. ఎక్కడ 2, 3 చేరి నా నామమును ఏకీభవించి ప్రార్థిస్తాను వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. మేము మా ఇళ్లలోనే చేరి నిన్ను ఈ ఆదివారం ఆరాధించగలగటానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. మా ప్రభువా, మరొక ఆదివారం మీరు మీ తోడు సహాయం మాకు ఇవ్వండి. మేము చేస్తున్న ఈ చిన్ని ఆరాధన నీ దృష్టికే అంగీకారంగా చేసుకునండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ బలపరిచి స్థిరపరిచిన ఆయన ఆరోగ్యము బలాన్ని ఇచ్చి నీ అందరి విశ్వాసాన్ని అధికం చేయండి. మా కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను దయచేయండి నాయన. నీ నామం పేరట జరుగుతున్న కూడికలను ఆశీర్వదించి దీవించండి. మా ప్రభా, సంఘాలు ఈ మాధ్యమాల ద్వారా ప్రతి వారికి నీ వాక్యము వెదజల్లుతూ ఉంటుండగా వినగలిగిన హృదయము, గ్రహించగలిగిన హృదయము వారికి దయచేసిన ఆయన వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నా. మరొకసారి సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని, ప్రతి కుటుంబాన్ని దీవించి మేమందరము కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నీ నామము పైకెత్తబడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించమని, మీరే ఘనత మహిమ పొందుమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథం 91వ కీర్తన ఒక వచనం నేను, ఒక వచనము శ్రీనివాసరావు గారు వచ్చి చదువుతారు. ఒక వచనం మనం చదివి చివరి వచనం అందరం కలిసి దేవుని మహిమ కొరకు చదువుకుందాం. శ్రీనివాసరావు గారు వచ్చి మహోన్నతుని చాటున 91వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతారు. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.
మరి ఈ ఆరాధనకి ఏర్పాటు చేయన వాక్య భాగము కీర్తన గ్రంథం 91వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాము. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదవాలని కోరుచున్నాను. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీరును విశ్రమించేవాడు. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటవేళ ఎగురు బాణముకైనను, నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడిని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహాలను, భుజంగములను అణగదొక్కెదవు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతన్ని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించింది కాక. మరి నాకు నేను శ్రమలో ఉండి తోడై ఉన్నందుకు దేవుడు నాకు కాపాడి అన్ని ద్వారా నేను అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి నాకు ఈ అవకాశం కలిగించిన పాస్టర్ గారికి, సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ ఉదయకాలం వాక్య పరిచయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 16వ వచనం నుండి 26వ వచనం దాకా ఉన్న వాక్య భాగాన్ని మన ఉమెన్స్ కమిటీ ప్రెసిడెంట్ గారు మిసెస్ ఫీబే పద్మభూషణ్ గారు వచ్చి మన కొరకు చదువుతారు. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టేకెన్ ఫ్రమ్ గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ 27th chapter, from 16th verse to 26. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 16 నుంచి 26 దాకా ఉన్న వాక్య భాగాన్ని ఫీబే గారు వచ్చి మన కొరకు చదివి వినిపిస్తారు. ప్రైజ్ లార్డ్. అందరికీ దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 27వ అధ్యాయము 16వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. ఆ కాలమందు బరబ్బాను ప్రసిద్ధుడైన యొక్క ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానం పంపెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరినూ చెప్పిరి. అధిపతి, ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని సమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తంను గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. చదవబడిన ఈ లేఖన భాగము మన వినికిడులో దేవుడు దీవించునుగాక.
నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఒక ఆదివారం దేవుని సన్నిధానంలో ఉండి ఆయన వాక్యాన్ని మనము ఇలా వినటానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి ఒక ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం కుటుంబాల వారిగా కూర్చొని ఆయన వాక్యాన్ని ధ్యానించుకొని ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుందని, ఆ వాక్యమే మనకు నిరీక్షణనిస్తుందని, ఆ వాక్యము కావలసిన ధైర్యాన్ని ఇస్తుందని, భయములో కావలసిన ధైర్యాన్ని ఇస్తుందని ఆ వాక్యాన్ని ధ్యానించడానికి మనమందరము చేరి ఉన్నాం. వారములో ఎన్నో విషయాలు జరిగిపోయాయి. ఎంతోమంది గొప్ప గొప్ప దైవ సేవకులు దేవుని సన్నిధానానికి వెళ్ళిపోయారు. మన ఇండియాలో చెన్నై పట్టణంలో పుట్టి ఢిల్లీలో పెరిగి దేవుని సేవకు సమర్పించుకొని 17వ సంవత్సరంలోనే దేవుని సేవకు సమర్పించుకున్న రవి జాకరయస్ గారు, ఆయన కూడా ఎంతో గొప్పగా వాడబడినవాడు. హీ వాజ్ కాల్డ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఇండియా. అలాంటి రవి జాకరయస్ గారు, ఆయనను కూడా దేవుడు నరులారా తిరిగి రండి అన్నట్టు ఆయన సన్నిధానానికి తీసుకొని వెళ్ళారు. రవి జాకరయస్ గారి జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. హీ వాజ్ ఎ గ్రేట్ అపాలజిస్ట్. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథములోని అది శాస్త్రీయపరమైన, అది హిస్టారికల్ క్వశ్చన్స్ అయినా అనేక విషయాలను అడిగిన ప్రతి ప్రశ్నకు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎంతోమందితో దేవుడు యేసు ప్రభువే నిజమైన దేవుడమని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని ఎంతోమందిని దేవుని వైపునకు మరణించిన వాడు. ఆయన 74వ సంవత్సరాలు బతికాడు. అధిక బలము లేకుండానే. మొన్నటి దినం ఒక భక్తుడు ఆయన గురించి చెప్తూ ఒక మాట అంటాడు, రవి ఈజ్ నాట్ విత్ అస్, వీఆర్ పూర్ బై ద absence ఆఫ్ రవి, బట్ హెవెన్ ఈజ్ గెయిన్డ్ ఎ పర్సన్ లైక్ రవి. మనము రవి జాకరయస్ను ఈ లోకంలో కోల్పోయి మనము ఏదో కోల్పోయాము, కానీ పరలోకము రవి జాకరయస్ అలాంటి వారిని వారి చేర్చుకొని ధన్యత పొందింది అని అంటాడు. మన జీవితాలు ఎప్పుడు దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారు ఇలాంటి భక్తుని 3 సార్లు పిలిచారట పీస్ స్ట్రీట్కు వాక్యము చెప్పడానికి. యుఎన్ఓలో మాట్లాడాడట. ఎంతోమంది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాసు, ప్రెసిడెంట్ ఆఫ్ కెనడాసు వారి జీవితంలో వారికి కావలసిన భయంకరమైన పరిస్థితుల్లో ఈయనను పిలుచుకొని దేవుని వాక్యం చెప్పించుకున్నారట. ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక కేరళలోని ఒక హైందవ కుటుంబంలో జన్మించిన వాడు 17వ సంవత్సరంలోనే తన జీవితంలో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నవాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ, నేను జీవిస్తున్నా కాబట్టి మీరు జీవిస్తారు, ఐ విల్ లివ్ సో షల్ యూ లివ్ అన్న వాక్యాన్ని తన జీవితంలో గమనించి అనేకులకు మాదిరికరంగా జీవించగలిగాడు. మన పని ఏంటి? మనం ఎలా జీవిస్తున్నాం? మనము మన కొరకే జీవిస్తున్నాం. అందుకే ఈ లోకంలో జీవించినంతకాలం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో జీవించినంతకాలం మనను గురించి, మన కుటుంబాన్ని గురించి, మన జీవితాలలో ఏమి సంపాదిద్దామని గురించి, ఏ స్థాయికి ఎదుగుదామని ఆలోచనలోనే జీవిస్తున్నామేమో కదా. అందుకే ఈ లోకాన్ని వదిలి వెళ్ళటానికి చాలా భయపడతాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 27వ అధ్యాయం మనకు చదివి వినిపించబడింది. ప్రతి క్రైస్తవుని విశ్వాసుని జీవితంలో, ప్రతి విశ్వాసి జీవితంలో ఈ యొక్క శ్రేష్టమైన వాక్యము అనేక సార్లు చదివి ఉంటారు, మనం చదివి ఉంటాం. కానీ ఈ వాక్యములో యేసు ప్రభువుల వారు పిలాతు వద్ద ఆ అన్యాయపు తీర్పును గురించి ఆలోచిస్తాం. ఈ ఉదయకాలం మనమందరము ఆ దినము జరిగిన ఆ భయంకరమైన పరిమాణం, ఆ న్యాయ వ్యవస్థలో, ఆ న్యాయము ఇస్తున్న ఆ యొక్క న్యాయపీఠము ఎదుట నీవు నేను ఉండింటే, పిలాతుతో పాటు అక్కడ కుర్చీలో నువ్వు నేను కూర్చొని ఉండింటే, ఆ పరిస్థితుల్లో నువ్వు యేసును గురించి ఏమీ ఆలోచించేవాడివి? ఈ ఉదయకాలం మన జీవితాలు చాలా చిన్నవమ్మా. అధిక బలము లేకుండానే రవి జాకరయస్ వెళ్ళిపోయాడు. మనము బలము దాకా వెళ్తామో లేదో మనకు తెలియదు.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, మహాత్ములు కాలమనే ఇసుక తిన్నెలపై తమ పాదముల ముద్రలను వదిలి వెళ్తారు. మహాత్ములు కాలమనే ఇసుక తిన్నెలపై వారి పాదముల ముద్రలను వదిలి వెళ్తారట. మహాత్ములు అంటే పాదముల ముద్రలను వదిలి వారు ఎలా నడిచారో మనము అలాంటి నడకను నడవాలని వారు పాదముల ముద్రలను వదిలి వెళ్తారట. ఎక్కడ? ఇసుక తిన్నెలపై. వారిని అనుసరిస్తూ మన జీవితాలను మనము మలుచుకోవడం మనకు ఆశీర్వాదం. రవి జకరియస్ ఒక ఇండియన్. ఆయన తన జీవితంలో ఆ కాలమనే ఇసుక తిన్నెలలో తన పాదముల ముద్రలను వదిలి వెళ్ళాడు. నాకు మీకు ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా? మీరు కూడా యేసు ప్రభువు శిష్యులే కదా, మీరు కూడా యేసు ప్రభువు బిడ్డలే కదా, మీ జీవితంలో దేవుని గురించి మీరు ఆలోచించేవారు కదా. మరి నా పాదములో నేను వదిలి వెళ్ళిన పాదములను మీరు దానిని గమనించి నేను నడిచిన నడతలో మీరు నడవాలి అని కోరుకుంటారా? నేను చెప్పిన మాట ఇంకొకసారి చెప్తున్నా. మహాత్ములు కాలమనే ఇసుక తిన్నెలపై తమ పాదము ముద్రలను వదిలి వెళ్తారట. నీవు వారిని అనుసరించాలి అంటే సమయం ఉండగానే ఒక అల వచ్చి ఇసుక మీద కొడితే వారు వదిలి వెళ్ళిన పాదముల ముద్రలు తుడుచుకొని పోతాయి. నీ జీవితం అనే సమయము నీతో ఉండగానే వారు వదిలి వెళ్ళిన పాదముల ముద్రలను గమనించాలి. వారు వదిలి వెళ్ళిన ఆ శ్రేష్టమైన దేవుని యొక్క భయభక్తులను నువ్వు నేర్చుకోవాలి. వారు వదిలి వెళ్ళిన ఆ శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు ధ్యానించాలి. ఏ యూట్యూబ్లో చూసినా, ఏ వాట్సాప్లో చూసినా క్రైస్తవులందరూ జకరియస్ గురించి మాట్లాడతారండి. రవి జకరియస్ ఆల్వేస్ యూస్ టు టెల్. ఒకనాడు రీసెంట్గా ఒక భక్తుడు వెళ్ళి అడిగాడట, రవి జకరియస్ గారు, మీరు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువును మొట్టమొదట ఏమైనా క్వశ్చన్ చేస్తారా? మీకు ఏదైనా, మీరు అందరి క్వశ్చన్స్కు ఆన్సర్ చెప్పారు కదా, మీకు తెలియని క్వశ్చన్ ఏదైనా మీ జీవితంలో ఉండిపోయిందా? పరలోకానికి ప్రవేశించిన తర్వాత యేసు ప్రభువును ఏమని అడుగుతావు? ఏ క్వశ్చన్ అడుగుతావు? రవి జకరియస్ గారు ఏమన్నారో తెలుసా? నేను పరలోకానికి వెళ్తే ఆ శ్రేష్టమైన సన్నిధానములో యేసు ప్రభువు యొక్క ముఖాన్ని చూసి మగ్ధుడనై నిలిచిపోతా. నేను ఏమి అడిగేదానికన్నా నా ప్రభువు నన్ను గురించి ఏ మాట చెప్తాడో అని ఎదురు చూస్తూ ఉన్నా. వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడా? బలా నమ్మకమైన మంచిదాసుడా, మంచి పని జరిగించావంటాడా? ఆ మాట కొరకు నేను తహతహలాడుతున్నా. వెళ్ళిపోయాడండి. తప్పకుండా దేవుడు ఆ మాట అని వింటాడు. చివరి క్షణము దాకా 2020 ఫిబ్రవరి మాసంలో కూడా వేల కొలది పిల్లల ముందు దేవుని యొక్క యేసు సువార్తను ప్రకటించిన వాడండి. ఈ ఉదయకాలం నీవు నేను గమనించాలి. ఇసుక తిన్నెల మీద వారి పాదముల ముద్రలు వదిలి వెళ్ళారు. డూ యూ వాంట్ టు ఫాలో ఇట్? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం భావగర్భితమైన వాక్యం, నీ జీవితంలో నీవు అన్వయించుకోవలసిన వాక్యం, నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన సత్యం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఉంటే తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని వచనాలు మనకు చదివి వినిపించబడ్డాయి. ఇంకొకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసుని సంహరించుటకును జనసమూహాలను ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బానే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును అని వారిని అడిగాను. అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేను ఏమి చేతును? వాట్ షల్ ఐ డూ విత్ దిస్ మ్యాన్ కాల్డ్ జీసస్? ఈ క్రీస్తు అనబడిన యేసును నేనేం చేయాలి? యేసు ప్రభుల వారు రాజాదిరాజమా,
యేసు ప్రభువుల వారు ప్రభువుల ప్రభు అమ్మ. మానవుడి జీవితంలో నీవు ఈ భూలోకమందు జీవించి ఉండగానే యేసు సర్వలోకానికి అధిపతి, సృష్టికర్త, సర్వకార్యములు చేయగలిగిన వాడు, పరలోకము భూలోకము మీద అధికారము కలిగిన వాడు. నీ జీవితంలో ఒకసారి నీ ముందు నిలబడతాడట. ప్రతి వాని జీవితంలో యేసును గూర్చి నువ్వు ఈ ప్రశ్నాన్ని ఎంతకు నువ్వు వేసుకోవాలి. అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేనేమి చెయ్యాలి? పిలాతు తనకు తాను వేసుకున్న ప్రశ్న. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మనమందరం ఈ ప్రశ్న వేసుకుందాం. అలాగైతే ఏదో జరిగింది. అలాగైతే క్రీస్తు అనబడిన యేసును నేను ఏమి చేస్తా? బాగా గమనించండి, అక్కడ 2 పేర్లు వాడు. క్రీస్తు అనబడిన యేసు. క్రీస్తు అంటే అభిషక్తుడు, తండ్రి ద్వారా అభిషేకింపబడిన వాడు. యేసు అంటే ప్రతి వారిని వారి పాపముల నుండి విడిపించేవాడు. హీ డిడ్ నాట్ యూజ్ ఓన్లీ వన్ వర్డ్. తండ్రి తనకిచ్చిన బిరుదుని చెప్పలే, యోసేపు పెట్టిన పేరు మాత్రమే చెప్పలే. యేసు అభిషక్తుడు, పాపముల నుండి రక్షించగలిగిన సమర్థుడండి. అలాంటి వాడు ఒకనాడు పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు ఈ ప్రశ్న వేశాడు. ఈ ఉదయకాలం యేసు నిలబడిన ప్రతిసారి నీ జీవితంలో 3 విషయాలు జరుగుతాయి. ఆయనను గూర్చిన నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. నీ చుట్టుపక్కల ఉన్నవారు ఆయనను గూర్చి నీతో మాట్లాడతారు. నీ జీవితంలో ఏదో ఒక వాయిస్, ఒక శబ్దము నీకు వినిపిస్తుంది ఆయన గురించి. ద వాయిస్ యూ లిసన్ వెన్ జీసస్ ఇస్ స్టాండింగ్. యేసు అనే దేవుడు నీ ముందు నిలబడినప్పుడు యూ విల్ లిసన్ వన్ వాయిస్. అది నీ అంతరాత్మ కావచ్చు, అది నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు, నీ స్నేహితులు కావచ్చు, లేకపోతే నీకు విరోధులు కావచ్చు, నువ్వు ప్రేమించు నీ కుటుంబం వారు కావచ్చు. మొదటిది వాయిస్. వింటున్న ఆ యొక్క శబ్దము, వాయిస్ను బట్టి యూ హ్యావ్ టు టేక్ నీ యొక్క వాల్యూస్, నీ జీవితపు వాల్యూస్ను నువ్వు గమనించాలి. జీవితంలో ఈ యేసు ద్వారా నాకు ఏమి జరుగుతుంది? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మై లైఫ్ వితౌట్ దిస్ మ్యాన్? వాయిస్ విన్న నీవు జీవితంలో యేసు ద్వారా నీ జీవితంలో నీవు పొందే జీవిత పరిమాణాలను నీవు ఆలోచించాలి. నీ జీవితంలో అప్పటిదాకా యేసు లేకుండా నీకున్న వాల్యూ, యేసును వదలడం ద్వారా నువ్వు పోగొట్టుకున్న వాల్యూస్ ఏంటో, యేసును పొందడం ద్వారా నీ జీవితంలో నువ్వు పొందుతున్న వాల్యూస్ ఏంటో నువ్వు గమనించాలి. ఫస్ట్ యూ లిజన్ ద వాయిస్, నెక్స్ట్ యూ అసెస్ ద వాల్యూస్, దెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డిక్ట్. నీవు యేసును గురించి ఒక సాక్ష్యము చెప్పాలి, యేసును గురించి ఒక న్యాయమైన మాట మాట్లాడాలి. వాయిస్, వాల్యూస్ అండ్ వర్డిక్ట్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ 3 విషయాలను జ్ఞాపకం ఉంచుకో. యేసు నీ ముందు ఒకరోజు నిలబడతాడు. ఆయన గొర్రెల కాపరి కన్నా నిలబడవచ్చు, రక్తసిక్తమైన దేహంతోనైనా నిలబడవచ్చు, నీ భయంకరమైన పరిస్థితుల్లో నీ పక్కన ఉన్నా నిలబడవచ్చు. యూ లివ్జన్స్ అండ్ వాయిస్. అది పాస్టర్ వాయిస్ అయినా కావచ్చు, ప్రేమించే వారి వాయిస్ అయినా కావచ్చు, ద్వేషించే వారి వాయిస్ అయినా కావచ్చు. ప్రతి వారి వాయిస్ నీ జీవితంలో యేసును గూర్చి నీతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉంటారు. జీవితంలో నీ యొక్క స్థితిగతులు ఏంటో నీకు తెలియాలి. ఆ యేసు ప్రభు నీ ముందున్న యేసు ద్వారా నీ జీవితంలో ఏ మేలు, వాట్ ఈస్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు గమనించాలి. యేసును నీ జీవితంలో చేర్చుకోవడం ద్వారా నీవు పొందబోతున్న ఆశీర్వాదాలు ఏంటో నువ్వు గమనించాలి. యేసు ప్రభువును వదులుకోవడం ద్వారా నీవు పోగొట్టుకుంటున్న ఆశీర్వాదాలు ఏదో నువ్వు గమనించాలి. యూ హ్యావ్ టు వాల్యూ దట్. దెన్ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ద వర్డిక్ట్. యేసును గురించి నీవేమనుకుంటున్నావు? యేసును గురించి నీవు ఏమి తలస్తూ ఉన్నావు? యేసును గురించి నువ్వు ఎలాంటి సాక్ష్యము ఇవ్వగలవు? ఈ ఉదయకాలం పరిశుద్ధమైన గ్రంథములో నుండి కొంతమంది జీవితాలను చూద్దాం. ఇక్కడ వాక్యము వింటున్న మనలో, మన జీవితాలలో ఈ నేను చెప్పబోతున్న వారిలో ఎవరో ఒకరి జీవితం నీవు యేసు నీ ముందు నిలబడినప్పుడు నీవు తీసుకున్న డిసిషన్ అమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో గమనించండి.
తన జీవితంలో ఒకనాడు ఒక యవనస్తుడు తన జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఈ లోకంలో జీవించడం వేస్ట్ అనుకున్నాడట. సూసైడ్ అటెంప్ట్ చేశాడట. సైన్స్ ల్యాబ్లో నుంచి విషం తీసుకొని వచ్చాడట. నీళ్ళలో కలుపుకున్నాడట. తాగేశాడు. చనిపోతాడనుకుని భయపడ్డాడు, ఏడ్చాడు. వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లో పని చేసేవాడు వెళ్ళి హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో కోలుకుంటూ ఉన్నాడు. హైందవుడు. అనుకోకుండా ఒక వ్యక్తి వచ్చి యేసును గురించి చెప్పాడట. ఒక గిడియన్స్ ఇంటర్నేషనల్ రెడ్ బైబిల్ను ఒకటి ఆయనకి ఇచ్చిపోయారట. చదవడం ప్రారంభించాడు. నా జీవితంలో ఎలాంటి వాల్యూస్ లేవు, వాల్యూస్ లేని జీవితాన్ని వేస్ట్ కదా అని అనుకున్నాడట. వాక్యము చదువుతూ ఉంటే యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి యేసు ప్రభు మాట్లాడాడట. 54 సంవత్సరాలు 53 సంవత్సరాలమ్మా కెనడా దేశం 70 కంట్రీస్లో దేవుని సేవను ఘనంగా జరిగించిన వాడే రవి జకరయాస్. ఆనాడు యేసు ప్రభు ఆయన ముందు నిలబడ్డాడు. అలాగైతే వాల్యూస్ లేని రవి జకరయాస్ జీవితంలో మెలనైన స్వరము వినిపించిందమ్మా. నేను జీవిస్తున్నా, నీవు కూడా జీవిస్తావని. ఆ జీవితంలో వాల్యూస్ లేని జీవితాన్ని వాల్యుబుల్ పర్సన్ అయిన యేసు ప్రభు చేతిలో పెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా జీసస్ ఈజ్ ద ఓన్లీ లార్డ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాడమ్మా. ఈ ఉదయకాలం నువ్వు అలా తయారు కావాలా? గమనిద్దాం. మొదటివాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతివారి జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో నువ్వు యేసును గురించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట? చివరిలో చెప్తా. ఈ భూలోకంలో ఉండగా యేసుని ముందు నిలబడతావమ్మా. ప్రకటన గ్రంథంలో ఉంది, ఒకనాడు ఈ భూలోకం నుండి నువ్వు తుడిచివేయబడ్డ తర్వాత పరలోకంలో ఆయన ముందు నీవు నిలబడతావు. ఈ యేసును గురించి నేను ఏమి చేతును అని నువ్వు ఈరోజు ప్రశ్న వేసుకోకపోతే పరలోకములో ప్రతి మోకాలు ఆయన ముందు వంగుతుంది, ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకుంటుందట. అప్పుడు ఆయన నిన్ను గూర్చి నిన్ను నేను ఏమి చేయాలి అని అడిగితే ఏం ఆన్సర్ అడుగుతావమ్మా? యూ హ్యావ్ టు మేక్ ఎ డిసిషన్ టుడే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కొంతమంది జీవితాలను మనం గమనిద్దాం. ఆ క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతును? ఇక్కడ ఈ మాట అనినవాడు, ఈ ప్రశ్న వేసుకున్నవాడు పిలాతు. పిలాతు అతని పూర్తి పేరు పొంతి పిలాతు. ఇతని జీవితంలో చాలా యేసు ప్రభుతో కొద్ది సమయం గడిపాడు. ఆయన రూమ్లోకి తీసుకొని వెళ్ళి యేసు ప్రభుతో 1-to-1 టాక్ జరిగించాడు. యేసు ప్రభుతో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన అంటాడు, నేను ఒక్కసారి యోహాను సువార్త 18వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం గమనిద్దాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడిగగా, బాగా గమనించండి, అందరూ నిన్ను గురించి చాలా చెడుగా చెప్తున్నారయ్యా. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యేసుతో ముఖాముఖిగా మాట్లాడినవాడు ప్రభు అంటాడు, నీ అంతటా నీవే మాట అంటున్నావా? లేకపోతే ప్రజలు అంటున్నారా? నా గురించి నువ్వు వినలేదా? పిలాతుతో దేవుడు అంటున్న మాట. పైలట్ హ్యాడ్ ఎ ఛాన్స్ ఆఫ్ టాకింగ్ టు జీసస్ పర్సనలీ. ఆయన అధికార మందిరంలోనికి తీసుకొని వెళ్ళి యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడమ్మా. 18వ అధ్యాయము 39వ వచనం. ఆయన పస్కా పండుగలో నేను మీకు విడుదల చేయడం వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. యేసు ప్రభుతో మాట్లాడాడు. యేసు ప్రభువులో ఏ పాపము లేదని తెలుసుకున్నాడు. ఈయన యందు నాకు ఏ దోషము కానరాదు అని మాట్లాడాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనించండి. తన జీవితంలో భయంకరమైన పరిస్థితి ఒకనాడు వచ్చింది. తన జీవితంలో ఎలాగైనా యేసు ప్రభుతో మాట్లాడవలసిన అగత్యం వచ్చింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయనను గురించి మాట్లాడుతూ ఉండగా పిలాతునకు ఇంకొక వాయిస్ వినిపించింది.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన భార్య యేసు ప్రభు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడానండి. యేసు ప్రభు మాటలకు పెడచెవిని పెట్టాడు. ఆయన భార్య ఒక సందేశము పంపింది, ఆయనను గురించి నువ్వు జాగ్రత్త సుమి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. గమనించండి, తన భార్య కూడా చెప్పిందండి. మరి తన జీవితంలో 19వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అని చెప్పిన ఆయన తన జీవితంలో తన భార్య కూడా ఆయనకు చెప్పి పంపించింది. ఆయనను గురించి నేను బాధపడ్డానమ్మా, జాగ్రత్త, నువ్వు డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకో. ఆయన మంచివాడు, ఆయన నీతిమంతుడు, నీవు ఆ నీతిమంతునికి జోలికి పోవద్దు. భార్య వాయిస్, యేసు ప్రభు వాయిస్ విన్నాడు, పెడచెవిని పెట్టాడు. భార్య వాయిస్ను విడిచాడు, పెడచెవిని పెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గమనించండి, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 19వ అధ్యాయం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 12వ వచనం ఇంకొక మాట, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను గాని యూదులు, నీవు ఇతని విడుదల చేసివా, కైసరుకు స్నేహితుడు కావు. పిలాతు కన్నా పిలాతును అపాయింట్ చేసిన వాడు కైసరు, రాజు. ఈయన కేవలము పిలాతు కైసరు యొక్క అధిపతి మాత్రమే. యూదుల నుండి ఇంకొక వాయిస్ వచ్చింది, నీవు ఆయనను వదిలితే నీవు కూర్చున్న పీఠము పోగొట్టుకుంటావు, జాగ్రత్త సుమి. వాక్యము గమనిద్దాం. అందుకు వారు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా 15వ వచనం, అందుకు వారు, ఇతనిని సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. యేసు ప్రభులు రాజాదిరాజు, ప్రభువుల ప్రభు, పిలాతు ముందు నిలబడగా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇంకో రకంగా చేయగలిగిన వాడా, అధికారము కలిగిన వాడు, ఆయన యందు ఏ దోషము లేదని తన మనస్సాక్షి తనకు చెప్తుంది. తను అంతగా ప్రేమించిన పిలాతు భార్య ఆయనకు ఒక కబురంపింది, ఆ నీతిమంతుని జోలికే పోవద్దని. యేసు ప్రభువుల వారే చెప్పాడు, నేను నీతికి రాజునని. యేసు ప్రభువులు మాట విన్నవాడు క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా. ద వాయిసెస్ విచ్ పైలట్ హస్ హర్డ్. ఆయన వాల్యూ ఏంటో తెలుసా లైఫ్లో? ఏది ఏమైనా నా యొక్క స్థానానికి ఎలాంటి ఆటంకము కలగకూడదు. యేసు ప్రభు ఉంటే ఎంత, లేకుంటే ఎంత. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, వాట్ ఈస్ యువర్ స్టాండ్ వెన్ యూ హ్యావ్ టు యాక్ట్ వెన్ ద పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ పొజిషన్? పిలాతు ఆనాడు ఎవరి వాయిస్కు విన్నాడండి? తన మనస్సాక్షి మాట వినలే, యేసు యొక్క మాట వినలే, భార్య యొక్క మాట వినలే. దెర్ ఆర్ వాయిసెస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. కానీ ఒక వాయిస్ వినిపించింది, ఏంటట? నీవు ఒకవేళ యేసును వదిలిపెడితే కైసరు దగ్గరికి వెళ్తాం, నీ యొక్క స్థానానికి, నీకున్న అధికారానికే నీకు లోటు కలుగుతుంది, నిన్ను తీసివేస్తాడు, జాగ్రత్త అన్నదానికి ఆ వాయిస్కు ఆయన లొంగిపోయాడంట. ఈ ఉదయకాలం గమనించు, యేసును సిలువ వేటకు పిలాతు అప్పగించాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు యేసును అసూయతో అప్పగించారని తన మనస్సాక్షికి తెలుసు. ఆయన ఆ యేసు ప్రభు మాటలో తెలుసుకున్నాడు, ఈయనందు ఏ దోషము లేదు అని. తన భార్య ఎప్పుడూ తప్పు చెప్పదని తనకు తెలుసు. తన భార్య కూడా ఆయనతో మాట్లాడింది. అన్ని పక్కన పెట్టాడండి. దేనికి వాల్యూ ఇచ్చాడండి? తన పీఠానికి వాల్యూ ఇచ్చాడు, తన స్థితిగతికి వాల్యూ ఇచ్చాడు, తన అధికారానికి వాల్యూ ఇచ్చాడు. యేసును సిలువకు అప్పగించడానికి వదిలిపెట్టాడు. ఈ ఉదయకాలం నీవు పిలాతువా? నీకున్న స్థితి, నీకున్న వాల్యూస్, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నీకు ఇచ్చిన స్థానం, అదే నీకు ఒక పీఠమైపోయిందా? జీవితంలో యేసు ఏమైనా పర్వాలేదు, నా యొక్క అహంకారమే గెలవాలి, నా యొక్క మాటే గెలవాలి, నా యొక్క స్థితిగతులే గెలవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, when you have to take a stand,
నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ప్రజలందరికీ విరోధంగా నీవు ఒక తీర్మానము తీసుకోవాలి అంటే వాట్ యు విల్ యూ డూ విత్ జీసస్? యేసు నీ ముందు నిలబడి ఉంటే నీ స్థితిగతుల కన్నా యేసును తోలివేస్తావా? యేసును తక్కువ చేస్తావా? అమ్మా, నీ జీవితంలో యేసు ప్రభు నిలబడ్డాడు. పిలాతు ముందు ఎందుకు నిలబడ్డాడో తెలుసా? ఆనాడు పిలాతు తన మనసులో ఉన్న ఆ ప్రశ్న ఈ ఉదయకాలం నీ యొక్క హృదయంలో రావాలి. పిలాతు యేసును తన వాల్యూస్ కోసం, జీవితంలో తనకున్న అధికార దాహము కోసం అన్నిటికీ అధికారి అయిన యేసును తూలనాడి సిలువ వేయటానికి యేసు ప్రభువును అప్పగించాడట. ద వాల్యూస్, ద వాయిసెస్, ద వాల్యూ. ఆయనకు స్థానము మీద ఉన్న అంత ఆశ యేసు మీద లేదటమ్మా. ద జడ్జిమెంట్, ద వర్డిక్ట్ ఏమిచ్చాడమ్మా? సిలువ వేయటానికి అప్పగించడం. ఈ ఉదయకాలం నీ జీవితంలో యేసుని ఎలా వాడుకుంటూ ఉన్నావు? యేసు ప్రభువును నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? మొదట పిలాతును గురించి మనము ఆలోచించాం. రెండవ వాడిని గురించి ఆలోచిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త బైబిల్ ఉన్నవారు నాతో పాటు తెరవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 23వ అధ్యాయం 8వ వచనం. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను. అబ్బా, ఎంత మంచి మాట కదా! హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక విషయం తెలియాలి. బైబిల్ మీరు బాగా చదువుతారు కదా. ఇక్కడ ఉన్న 23లో, లూకాసు వార్త 23లో ఉన్న హేరోదు రాజు యేసు ప్రభు పుట్టినప్పుడు చిన్నపిల్లల్ని చంపాడు చూడు, ఆ హేరోదు రాజు కాదు. ఇప్పుడు ఉన్న హేరోదు రాజు, యేసు ప్రభువును చూచి సంతోషించిన హేరోదు రాజు తండ్రి ఆయన. ఈ కుమారుడు కూడా భయంకరుడండి. తన జీవితంలో తనే సమస్తమని గర్వముతో మాట్లాడేవాడు. తనే దేవుడునని యూదుల రాజే, ఏర్పాటు చేయబడిన వంశానికి రాజే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో చాలా దుర్మార్గుడట. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయంకి ఒకసారి రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 14వ వచనం. 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించి సమాచారము విని ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడట? మీరు బాగా ఆ 14 మొదటి 12 వచనాల్లో యోహాను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన యేసు ప్రభువునకు బాప్తిస్మం ఇచ్చేవాడు. తన జీవితంలో యోహాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు. హేరోదు రాజు యూదులకు రాజు. యోహాను ఏం చేశాడు అంటే, ఎంత భయంకరమైన వాడంటే, తన తమ్ముని భార్యను హేరోదియను తీసుకొని వచ్చి తమ్ముని భార్యను చంపించి భార్యను ఉంపుడు కత్తగా పెట్టుకున్నాడట. తమ్ముని భార్యను, ఫిలిప్పు భార్యను. యోహాను యేసును భయభక్తులు కలిగిన వాడు. ఆయన వచ్చి గద్దిస్తాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ కోపం వచ్చింది హేరోదునకు. ఏం చేశాడు? యోహానును చెరసాలలో పెట్టాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో గమనిద్దాం. రండి నాతో పాటు రండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి, 3వ వచనం. ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకొనుట న్యాయము కాదని హేరోదు చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించాడు. తప్పును తప్పు అని చెప్తే అధికారం ఉన్నవారు అనగదొక్కడానికి చూస్తారు కదండి. మాట ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, వాడు ఎంత భయంకరమైన కార్యాలు చేస్తూ ఉన్నా హేరోదు వలే యోహాను వచ్చి నువ్వు చేస్తున్నది తప్పయ్యా, ఆమెని వరదలయ్యా అని చెప్పాడట. చెరసాల్లో ఉంచాడట. హేరోదయ ఇంకా భయంకరమైనది. కుమార్తెను నాట్యగత్తను చేసి నాట్యము చేయించి యోహాను తలను అడిగేటట్టు ప్రేరేపిస్తుంది. మనకు తెలుసు కదా వారందరి విషయం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 8వ వచనం 14, మత్తయి 14:8. బాప్తిజం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగను. ఎవరు? హేరోదయ కుమార్తె. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనములకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞేయగా బంట్రోతులు పంపి చెరసాలలో యోహానును తలగొట్టించెను.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి వాడి జీవితంలో లూకాసు వార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభువు నిలబడ్డాడండి. భయంకరుడు, తలగొట్టించినవాడు, అన్యాయాన్ని అక్రమాన్ని కాళ్ళతో తొక్కివేసేవాడు, న్యాయము కోసం నిలబడిన వారి తలలు నరికించేవాడు. అలాంటి ద్రోహియకు హేరోదు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా యేసు ప్రభు ముందు నిలబడితే లూకాసు వార్త 23:8 హేరోదు యోసును చేసి మిక్కిలి సంతసించను, ఆయన రాజాదిరాజని, ఆయన ప్రభులకు ప్రభుడు అని, ఆయన పాపాలను కడిగివేసే యేసయ్యని నమ్మలేదండి. ఎందుకట? ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించను కదా. గుడికి యేసు ప్రభు ఎందుకు వస్తామమ్మా గుడికి? ఆయన ద్వారా ఒక అద్భుతాలు జరగాలి, ఆయన ద్వారా ఒక అద్భుతాలు జరగాలి, ఆయన ద్వారా ఒక ఆశ్చర్యకార్యము జరగాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా సంతోషించాడు. ఎందుకు? అద్భుతాలు చేసే యేసు ప్రభు వచ్చాడని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఆయన వచ్చిన యేసు ప్రభు నిలబడినప్పుడు ఇప్పుడు దాకా చేసిన పాపాలకు నన్ను క్షమించయ్యా యేసయ్యని అడగడానికి కాదండి. ఆయన ద్వారా ఏదో ఒక శ్రేష్టమైన కార్యాలు జరిగించాలని గమనించండి. 9వ వచనం, ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతు వద్దకు పంపెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా హేరోదు దగ్గరికి యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడమ్మా. రక్తసిక్తమైన శరీరముతో ఆయన ప్రశస్తమైన వస్త్రము దొరికాడట. ఎందుకు? ఆయన యూదుల రాజు అని హేళన చేయడానికి, అపహాస్యము చేశాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా హేరోదుకు ఆయన యూదుల రాజండి, ఇశ్రాయేలు తెగ అయిన యూదుల రాజండి, ఆయన మంచి చేయడానికి సమర్థుడండి. కానీ బాగా సమస్తము తెలిసిన, ఇశ్రాయేలుకు మెస్సియా వస్తాడని తెలిసినవాడు, తన జీవితంలో ఈయన అద్భుతకరని తెలిసినవాడు, పాత నిబంధన బాగా తెలిసినవాడు, కానీ తన ఘనత కొరకు మనుషులను సంతోషపెట్టవలనని యేసు ప్రభువును తృణీకరించి హేళన చేశాడట. When you get an opportunity to do good, will you use it or abuse it? జీవితంలో మంచి చేయడానికి నీకు శక్తి ఉంది, మంచి చేయడానికి నీకు అధికారం ఉంది, మంచి జరిగించడానికి నీకు కావలసినంత బలం ఉంది. హేరోదునకు ఆదినం బలం ఉందండి. He heard the voices of the people. యేసు ప్రభు ఏం మాట్లాడలేదండి. పిలాతుతో మాట్లాడినాడు, హేరోదుతో ఒక మాట మాట్లాడలేదట. కానీ మనుషుల మాటలను బాగా గమనించండి. అప్పటిదాకా వారిని యేసు ప్రభువును చూసి సంతసించి బాగా గమనించండి. 11వ వచనం, హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించడానికి. సైనికులు ఎంత భయంకరంగా మాట్లాడింటారో కదా యేసు ప్రభువుని గురించి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా హేరోద్ వేస్టెడ్ అన్ ఆపర్చునిటీ. జీవితంలో కొన్నిసార్లు యేసు ప్రభువుని గురించి తృణీకరించేవారిని కనిపిస్తారు, యేసు ప్రభువుని గురించి హేళన చేసేవారిని కనిపిస్తారు. యేసు ప్రభువుని నమ్ముకున్న దైవ సేవకులు విశ్వాసం గురించి తృణీకరించేవారిని నీకు కనిపిస్తారు. వారితో పాటు కలిసి హేరోదులాగా తృణీకరిస్తావు కదా, హేళన చేస్తావు కదా. యేసు ప్రభు ఏమంటాడమ్మా, ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేస్తే నాకు చేసినట్లే కదా. వాట్ విల్ యూ డూ విత్ జీసస్? యేసు ప్రభువుని గురించి ఏం చేస్తావు? హేరోదులాగా తృణీకరిస్తావా? పిలాతు, he did not hear the voice. He kept up the values of his own and gave a verdict. హేరోదు రాజు, he did not hear his voice. ఆయన యూదులకు రాజని, ఆయన కూడా ఇశ్రాయేలులో ఒక తెగకు రాజని, ఈయన మెస్సయ్య అని ఆయనకు తెలిసిన తన వాల్యూస్ ఏంటండి? తృణీకరించడం. తన వాల్యూస్ ఏంటండి? అన్యాయంగా అక్రమంగా జరుగుతున్న మంచిని తొక్కివేయడం. ఆయన వర్డిక్ట్ ఏంటండి? సిలువ వేటకు అప్పగించడం. నువ్వు ఎలా జీవిస్తున్నావు యేసు ప్రభుని గురించి? 3వ వాడు
లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 6వ అధ్యాయంలోని కొన్ని మాటలను మనం గమనిద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేటుకు కొండకు వెళ్ళి యేసు ప్రభు దేవుని ప్రార్థించినందుకు రాత్రి అంతయు గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయ, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, జోలతి అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలోనే 15-16 వచనాల్లోనే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఏమీ చేయలేదండి. యూదాకు ముందు ద్రోహియగు యూదా 12 మందిలో ఒకడు. రాత్రంతా కొండల మీదకి వెళ్ళి యేసు ప్రభు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి 12 మందిని ఏర్పరచుకున్నాడట. ఈ 12లో ద్రోహియగు యూదాను ఏర్పరచుకున్నాడంట. కేరీతు అనే ప్రాంతం నుంచి వచ్చినవాడు, అందుకని ఇస్కరియోతు అని అంటాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇతడు ఒక్కడే పట్టణం నుంచి వచ్చినవాడు. జీవితంలో యేసు ప్రభుతో గలిపాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు మాటలు విన్నాడు. యేసు ప్రభు అద్భుతాలు చేసినప్పుడు అద్భుతాల్లో పాలు పంచుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు అందరితో పంచాడు. యేసు ప్రభు ఆయనకు డబ్బు సంచిని ఇచ్చాడు. ప్రతి ఖర్చు పెట్టడానికి ఆయనను అందరికన్నా హెడ్డుగా చేశాడు. యేసు ప్రభు ఇవ్వవలసినది అంతా ఇచ్చాడండి. బాగా గమనించండి. ఆయనను ఏర్పరచుకున్నప్పుడే జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు ఏర్పరచుకున్నప్పుడే ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని ఆయనకు బాగా తెలుసండి. వాట్ యు ఆర్, నువ్వు ఎవరో, నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో సర్వం ఎరిగిన దేవునికి తెలుసమ్మా. నాకు తెలియకపోవచ్చు, నాకు ప్రభువుకు తెలుసు. నీ మనసులో ఏమి పెరుగుతుందో, నీ మనసులో ఎలాంటి ప్రేమ ఉందో, నీ మనసులో ఎలాంటి అక్రమం ఉందో దేవునికి బాగా తెలుసు. అయినా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉంచాడమ్మా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు కావలసినంత ఇచ్చాడు. ఎందుకు చేరాడో తెలుసా? తన యుక్తి. వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. అందుకే డబ్బు సంచి ఆయన దగ్గరికి ఇచ్చాడు. అంత చేపలు పట్టేవాళ్ళు, అంత విలేజర్స్. వీడొక్కడే ఇస్కరియోతు యూదా ఒక్కడే పట్టణం నుంచి వచ్చినవాడు. చాలా ఇంటెలిజెంట్ అండి. కానీ యుక్తి కుయుక్తిగా మారిపోయిందే. ఆయనకు రోమా సామ్రాజ్యం అంటే ఇష్టం లేదు. యేసు ప్రభు యొక్క శక్తి తన కుయుక్తి కలిసి రోమా సామ్రాజ్యము రక్తి కట్టించి పడగొట్టాలన్నదే. He did not come to Jesus as his disciple. ఆయన యేసు ప్రభువును వాడుకొని రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టడానికి ట్రై చేశాడండి. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చింది ఎందుకో తెలుసా? పరలోక రాజ్యాన్ని కట్టడానికి. ఈ లోకంలో ఏ రాజ్యాలు పడగొట్టడానికి కాదు, గుర్తుంచుకో. నువ్వు ఏ రాజ్యము కట్టలేవు, ఏ రాజ్యము స్థిరపరచలేవు. నువ్వు కట్టగలిగింది ఒక్క పరలోక రాజ్యం మాత్రమే. అక్కడికి మాత్రమే ప్రజలను నువ్వు చేర్చగలవు. ఈ లోకంలో ఎవరిని ఏది చేయలేవు. రోమా సామ్రాజ్యాన్ని ప్రభు యొక్క శక్తి, తన యొక్క యుక్తి 2 కలిపితే రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టచ్చు. ఇదే ఆలోచన. నీకు దేవుడు ఇచ్చిన యుక్తి, నీకు దేవుడు ఇచ్చిన తెలివి, నీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఈ లోకంలో ఉన్న ఎంతమంది జీవితాలను పడగొట్టడానికి ట్రై చేస్తున్నావు బ్రదర్? ఆలోచించు. యూదాను ప్రభు ఎన్నుకొని 3.5 సంవత్సరాలు తనతో పాటు ఉంచుకొని తన సేవా పరిచయంలో ప్రతి భాగాన్ని, ప్రతి విషయంలో ఆయనకు భాగాన్ని ఇచ్చి తన యుక్తిని మర్చిపోయి ప్రభు ఒక శక్తిని ఆశ్రయిస్తాడు అనుకున్నాడండి. మారలే. యేసు ప్రభు ఇంకా వెళ్ళిపోతున్నాడు అని అంటున్నాడు. తన అంతరాత్మ తన కళ్ళు దేవుని కార్యాల మీద ఉన్నా, జాగ్రత్తగా వినాలి, తన కళ్ళు దేవుని కార్యాల మీద ఉన్నా తన అంతరాత్మ ఎప్పుడూ ఈ లోకంలో ఎవరినో పడగొట్టడానికి ఆలోచించాడు. అందుకే తన మనసులో ఒక వాయిస్ విన్నాడు. ఎన్ని రోజులు యేసు ప్రభుతో ఈయనతో వల్ల ఉపయోగం లేదు, ఏదో ఒకటి చేసి ఈయన నుండి దూరం అయిపోవాలి. బాగా వినండి, ద వాయిస్. మనసులో ఆలోచన
యూదా మనసులో సాతానుడు ఆలోచన పెట్టి ఉండెను అట వాక్యం అంటుంది. ఈ దినం నీ మనసు నీకేదో చెప్తుంది కదా, వాడిని పడగొట్టాలి, వాడిని తీసివేయాలి, వాడిని లాగిపడేయాలి. యూదా ప్రభుతోనే ఉన్నాడమ్మా, ప్రభు దగ్గర ఉన్నాడమ్మా. ఆ దినం మేడగది మీద యేసు ప్రభుతో అప్పటిదాకా ఉన్నాడు. బాగా గమనించండి, యేసు ప్రభు శక్తి ఆయన మీద ఉండిందమ్మా. ఎప్పుడైతే యేసు ప్రభు ముక్క తుంచి వచ్చాడో, ముక్క తుంచి యూదా చేతిలో పెట్టాడో, బాగా గమనించండి, వాడు ఆ ముక్క పుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడంట. సాతాను వారిని పట్టుకునిందట. జీవితంలో నీకు యుక్తి ఉండవచ్చు, యేసుతో ఉన్నంత దాకా సాతాను శక్తిని మీద పనిచేయదమ్మా. నువ్వు యుక్తిని, నీలో ఉన్న వాయిస్ ఏంటి, యేసు ప్రభు ద్వారా నాకు ఉపయోగం లేదు, యేసు ప్రభు ద్వారా రోమా సామ్రాజ్యము పడిపోదు, చాలాసార్లు మాట్లాడినవచ్చు. అయ్యా అద్భుతంగా రోమా సామ్రాజ్యాన్ని పడేయి, పిలాతును చంపేయి, చచ్చిపోయిన వారిని లేపగలిగిన వారిని, బతుకున్న వారిని చంపలేవా అడిగినవచ్చేమో. యేసు ప్రభు అంటాడు, నా సామ్రాజ్యం ఇది కాదు యూదా, మనది నా సామ్రాజ్యము ప్రేమ సామ్రాజ్యం, పరలోక సామ్రాజ్యం. యూదా తన జీవితంలో యేసును అమ్మేశాడట. అందరూ గెత్సేమని మనకి ప్రార్థనకు పోదామని చెప్పాడు ప్రభు. ప్రార్థనకు పోదామంటే యూదా అమ్మేయటానికి వెళ్ళాడంట. ఎంత అండి? 30 వెండి నాణాలు. 30 వెండి నాణాలు అంటే ఒక భక్తుడు అంటాడు, 30 వెండి నాణాలు అంటే $18. $18 అంటే 1300 రూపాయలు యాజ్ ఆన్ డేట్. 1300 రూపాయలకు యేసుప్రభుని అమ్ముకున్నాడమ్మా యూదా. నువ్వెన్నిసార్లు అమ్ముకోవడంలే? యేసును గురించి నువ్వు నీ యుక్తితో, నీ శక్తితో, దేవుని యొక్క మాటలకు పెడచెవిని పెట్టి, యేసుప్రభు నీ ముందు ఉన్నా కూడా, యేసుప్రభు వింటున్నాడంటే కూడా, నీ మనస్సాక్షిని గద్దిస్తుంటే కూడా, దేవుని వాక్యము ఆ వాయిసెస్ నీ చెవులకు వస్తుంటే కూడా, నీ యుక్తి ఆయన శక్తి ద్వారా మార్చబడకుండా నీ పతనానికి, బాగా గమనించండి, యుక్తి ద్వారా, శక్తి ద్వారా 1300 రూపాయలు సంపాదించుకున్నాడమ్మా. ఏం చేశాడట? ప్రభు దగ్గరికి రాలే, దేవాలయానికి పోయాడు. దేవాలయంలో ఎవరు లేడమ్మా. దేవాలయంకు పోయాడంట. యేసు ప్రభు అక్కడ లేడు, ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు. దేవాలయంకు పోయి 1300 పడేసిపోయి చెట్టు కూరు పెట్టుకుని చచ్చిపోయాడట. నీ యుక్తి దేవుని శక్తి ద్వారా మార్చబడకపోతే నీ జీవితము భయంకరమైన రక్తి కడుతుందమ్మా, జాగ్రత్త. అలాగైతే యేసు నువ్వేం చేస్తావు? దేవుని శక్తిని ఆశ్రయించి నీ యుక్తిని గురించి మర్చిపో. పిలాతు తన జీవితంలో యేసు ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన జీవితంలో తన గద్దెను గురించి ఆలోచించాడు. యేసు ప్రభును సిలువేయటకు అప్పగించాడు. హేరోదు చాలా భయంకరుడు, హేళన చేసి యేసు ప్రభును, ఆయనను భయంకరంగా హింసించడానికి అప్పగించాడు. యూదా ఎప్పుడు ఈ లోకంలో డబ్బును గురించి ఆలోచించి తన యుక్తి చేత ఇంకొకరిని అన్యాయంగా అమ్ముకొని యేసును ఏం చేస్తావు యూదా అంటే, యేసు ప్రభును అమ్మివేసి ఉరి పెట్టుకొని చనిపోయాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఆలోచించు. 4వ వాడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. త్వరగా వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను, జకర్యా ఎలిజబెతుల కుమారుడు. ఆయన అసాధారణమైన దుస్తులు, అసాధారణమైన జీవితం, అసాధారణమైన ఆహారం, అసాధారణమైన ప్రసంగం. సర్పసంతానమా అంటాడు యూదులను చూసి. ఎవరికి? బాప్తిజం తీసుకునే వాళ్ళకు వచ్చిన చూసి. సర్పసంతానం అంటే సైతాను సంతానమా అని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన పుట్టినప్పుడు ఆయన తండ్రి అయిన జకర్యాకు దేవుడు ఒక మాట తెలియజేశాడు. యోహాను ప్రభు అయిన యేసుకు ముందుగా వెళ్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 4వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో మీకు బాప్తిజం ఇచ్చున్నాడు, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. యేసుప్రభు రాకముందు చెప్పిన మాట ఇది. యేసుప్రభు రాకముందు చెప్పిన మాట ఇది.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. యేసు ప్రభు రాకముందు, యేసు ప్రభు నీ ముందు నిలబడకముందు నువ్వు ఎన్నేరో మాటలు చెప్పొచ్చు. యేసు ప్రభువును గణపరుస్తా, యేసు ప్రభు చెప్పులు దుడుస్తా, యేసు ప్రభు కార్యాలు చేస్తా, యేసు ప్రభు కొరకు ఏ పనైనా చేస్తా. యేసు ప్రభు వచ్చాడు, బాప్తిస్మం ఇచ్చాడు. ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఒకసారి నాతో పాటు యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్తకు 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదా దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మము ఇచ్చుచూ ఉండెను. ఎవడండి బాప్తిస్మం ఇచ్చింది యేసు ప్రభుకు? యోహాను. యోహాను అందరికీ బాప్తిస్మం ఇస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయానికి వచ్చే సమయానికి యేసు ప్రభు కూడా బాప్తిస్మం ఇవ్వడం ప్రారంభించాడు. 26వ వచనం. వారు యోహాను అంటే యోహాను శిష్యులు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీతో ఉండెనో, నీవు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చువో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు ఇచ్చావు, ఆయనకు కూడా నువ్వే ఇచ్చావు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఆయన కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. అబ్బా, నా పని చేస్తాడా? బాప్తిస్మం ఇచ్చే పని నాది, నా పేరే బాప్తిస్మం ఇచ్చు యోహాను. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ వెన్ సంబడీ స్టార్టెడ్ డూయింగ్ యువర్ వర్క్? వేరే వాళ్ళు వచ్చి నీ పని చేసేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? గమనిద్దాం. క్రీస్తునందు 27వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యోహాను ఇట్ల వలెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమారుడు గలవాడు పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. యేసు ప్రభు యోహాను ముందు నిలబడ్డాడమ్మా. యోహాను అన్నమాట ఎప్పుడు ఆయన కనపడక ముందు అన్నమాట. ఆయన చెప్పుల వారు వినడానికి విప్పడానికి కూడా యోగ్యునిగా అన్నవాడు. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిసము ఆయన యోహాను పని ఆయన చేస్తున్నాడమ్మా. నిజమైన సేవకులు దేవుని కార్యాలు చేసి వాళ్ళే దేవులుగా ఎప్పుడూ ప్రకటించుకోరమ్మా. దేవుని ఎదుట దుమ్ముగా ధూళిగా వారి జీవితాలను సమర్పించుకుంటారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అంత గొప్ప సేవకుడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది అని చెప్పిన వాడు యేసు ప్రభుల వారు ఆయనను గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో ఒకసారి గమనిద్దామా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త మన జీవితాల్లో గమనించండి. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆ స్వరము విని సంతోషించే స్నేహితుడును నేను అని చెప్పినవాడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. మన జీవితాలలో మత్తయి సువార్త 11:11లో ఒకసారి గమనిస్తే, మత్తయి సువార్త 11:11లో యోహానును గురించి యేసు ప్రభు ఏమంటాడో ఒక మాట గమనించండి. మత్తయి సువార్త 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో. యేసు ప్రభు ఇచ్చిన మాటమ్మా. యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. ముందు నిలబడినప్పుడు తన అధికారం కోసం, తను చేస్తున్న పనుల కోసం, తన పీఠము కోసం బాధపడిన పిలాతు యోహానుల వలె, డబ్బు కోసము యేసు ప్రభు నమ్ముకున్న హేరోదు యూదా వలె బాప్తిస్మం ఇచ్చు యోహాను తన జీవితంలో ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదమ్మా. తన శిష్యులు వచ్చి కంప్లైంట్ చేశారు, అయ్యా యేసు ప్రభు కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు, ఇంకా నీకెవరు రారు నీ దగ్గరికని. ఆయన అంటాడు, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. ఆయన ముందు ఏ దేవుడు తన తండ్రి అయిన జకర్యాకు ప్రభు అయిన యేసు ప్రభుకు ముందు నడుస్తాడు అని చెప్పాడో జీవితంలో నడుచుకుంటూ వెళ్ళారు. చెప్పానుగా, మహాత్ములు ఇసుక తెన్నెల మీద వారి పాదాలను వదిలి వెళ్తారు. హౌ డు యూ బిహేవ్ వెన్ సంబడీ వాంట్ టు ఆక్యుపై యువర్ పొజిషన్? నీ జీవితంలో ఇంకొకరు నీ స్థానాన్ని ఆక్రమించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావమ్మా? యేసు ప్రభు నీ ముందు నిలబడ్డాడు. యేసు ప్రభు అన్నాడు, యోహాను ముందు నిలవబడ్డాడు.
ఒక భక్తుడు యోహాను జీవితాన్ని అంతా చదివిన తర్వాత యోహాను గురించి ఒక్క మాటలో చెప్పయ్యా ఏమంటాడో తెలుసా? యోహాను యేసును లోకానికి పరిచయం చేసి నిష్క్రమించాడు. చేయగలుగుతావా? ఇంకొకరిని హెచ్చించి నిన్ను తగ్గించుకోగలుగుతావా? ఇంకొకరిని నీ పీఠానికి ఇచ్చి నువ్వు దిగగలుగుతావా? ఇంకొకరు నీకన్నా గొప్ప పనులు చేయాలని వారి కొరకు ప్రార్థన చేయగలుగుతావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ వాడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ వాడు యోహాను సువార్త మత్తయి సువార్త. ఒక్కసారి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుతుండగా పేతురు అనబడిన సీమోనును అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరు సహోదరులను సముద్రంలో వలవేయట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేసేదని చెప్పాను. రెండవ వాడు సీమోను పేతురు. సీమోను అంటే రెల్లు. యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. యేసు ప్రభువును కలిసి యేసు ప్రభువును మొట్టమొదట యేసు ప్రభు పిలుచుకున్న 12 మంది శిష్యులో మొదటివాడు సీమోను పేతురు. ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ఈయన చాలా ఆయనకు దుడుకు పేతురు అని పేరు. ప్రభు అంటాడు, నేను నీతో పాటు చెరసాలకు వస్తానంటాడు. శిలువ ఎక్కుతానంటే వద్దు ప్రభు అంటాడు. రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభు కిందికి పోయేది వద్దు ప్రభు, అనంత కుష్ఠరోగులు ఉన్నారు, పైననే ఉందాం, కావాలంటే నీకు పర్ణశాలలు కడతామంటాడు. ప్రభువు నీళ్ళ మీద నడుస్తుంటే ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తానంటాడు. కొద్దిసేపు ప్రభువుని చూస్తాడు, నడుస్తాడు, మళ్ళీ మునిగిపోతాడు. పడుతూ లేస్తున్న జీవితం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో గమనించండి. నా గురించి మీరంతా అభ్యంతరపడతాడు. ఈ రాత్రి సాతాను నిన్ను జల్లల్లో వేసి జల్లిస్తుంది పేతురు అని చెప్తాడు. జాగ్రత్త పల్లె. ప్రభు అంటాడు, నీ కొరకు నేను వేడుకున్నా పేతురు. ఆ రాత్రి యేసు ప్రభువుని పట్టుకుపోయారు. యూదా వచ్చి ముద్దు పెట్టి తీసుకుని వెళ్ళారు. ఆయనను ప్రధాన యాజకుల నుంచి పిలాతు దగ్గరికి, పిలాతు నుండి హేరోదు దగ్గరికి, హేరోదు నుండి తిరిగి పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. వారి వెంట వెళ్తున్నాడు. ఏం జరుగుతుందండి? అందరితో పాటు చలి కాసుకుంటున్నాడు. ఒక చిన్న పాప వచ్చి చెప్పింది కదా, తన జీవితంలో ఒక భయంకరమైన దృశ్యం, భయంకరమైన సంఘటన. లూకా సువార్త 22లో మనం గమనిస్తే ఒక చిన్న పాప వచ్చి అంటుంది, నువ్వు కూడా ఒకనివే కదా. వాక్యం ఉంటుంది, యేసు ఎవరో అని తనను నాకు తెలియదని తనను తాను శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టను. యూదాకు పేతురుకి ఏంటమ్మా డిఫరెన్స్? ఒకడేమో అమ్ముకున్నాడు, ఒకడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిస్తే మన జీవితాలలో గమనించండి. భయంకరమైన సన్నివేశం మన జీవితాలలో మనం గమనిస్తే లూకా సువార్త 27వ అధ్యాయానికి ఒకసారి రండి. తన జీవితంలో యేసు ప్రభు నాకు తెలియదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయానికి రండి. ఒట్టు పెట్టుకున్నాడంట, బాధపడుతున్నాడు. అయ్యో, ఒక వాయిస్ ఆయనకు వినిపిస్తుంది. యేసు ప్రభు నాకు చెప్పాడు, సాతాను నిన్ను జల్లలలో జల్లించినట్టు జల్లిస్తాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్పినా అందరిలా పరిగెత్తకుండా యేసు ప్రభు వెంటనే వెళ్ళి కోడి ఆయనను వెంబడిస్తూ ఉంది. కోడి కూర్చోడానికి 3 సార్లు వంకాడండి. కానీ ఒక వాయిస్ చెప్పింది, తప్పు చేశావయ్యా పేతురు, తప్పు చేశావు. రండి నాతో పాటు లూకా సువార్త 22వ అధ్యాయము 60వ వచనం. అందుకు పేతురు, పోయి నీవు చెప్పినది నాకు తెలియదనను. అతను ఇంకా నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కుడి కోసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పేతురు, నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగకుందామని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. ఏడవడం పేతురు జీవితంలో లేదండి. ఎప్పుడు గర్వపడ్డమే, ఎప్పుడు బొంకడమే. తన జీవితంలో బాగా గమనించండి. తన జీవితపు వాల్యూస్ అంతా యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు చేయాలి, యేసు ప్రభు మాదిరి నీళ్ళ మీద నడవాలి. తన జీవితంలో పశ్చాత్తాపడి ఏడ్చేది ఎప్పుడు లేదు. అందుకే యేసు ప్రభును తన వాల్యూస్, యేసు ప్రభును ఆయన నాకు తెలియదని ఒప్పేసుకున్నాడు.
వాట్ షిల్ యూ డూ విత్ మీ పీటర్ అన్నాడేమో కదా యేసు ప్రభు. వాక్యం ఏముంటుంది? అప్పుడు 61 ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. పిలాతు ముందు ఎలా నిలబడ్డాడు, హేరోదు ముందు ఎలా నిలబడ్డాడు, యూదాకు ఎలా కనిపించాడు ముద్దు పెట్టుకునేటప్పుడు, పేతురుకు ఆ యేసు ప్రభు నాకు తెలియదని బొంకగానే చెరసాలతో భయంకరంగా రక్తసిక్తమైన యేసు ప్రభువును కల్వరికి తీసుకొని వెళ్తుండగా యేసు ప్రభు తిరిగి ఒకసారి చూశాడట. అలాగైతే యేసు అను నన్ను ఏం చేస్తావు పేతురు అని అడిగినట్టుందట. ఏడ్చేశాడండి. ప్రభువా నన్ను క్షమించు. జీవితం మారిపోయిందమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, గాడ్ ఈజ్ ఎ సెకండ్ ఛాన్స్. దేవుడు నీకు రెండవ అవకాశం ఇస్తాడు. జీవితం అంతా నీ శక్తి మీద, నీ భక్తి మీద ఆధారపడి, అందరికంటే గొప్పవాడిని నన్నే ఫస్ట్ ఎలక్ట్ చేసుకున్నాడని, నేనే ఈ చర్చిలో సీనియర్నని, నా జీవితం ద్వారానే సంఘం స్థిరపడి బలపడిందని నువ్వు అనుకున్నంతకాలం నీ జీవితంలో పొరపాట్లు చేస్తూ ఉంటావు, పొంగిపోతూ ఉంటావు, బొంకుతూనే ఉంటావు. పేతురు ఏం చేశాడండి? యేసు ప్రభు తిరిగి చేశాడు. పీటర్, వాట్ విల్ యూ డూ విత్ మీ? నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు పీతరు? పేతురు ఏడ్చాడట. జీవితం మారిపోయింది. తిరిగి సహవాసంలో కలిశాడు. తిరిగి యేసు ప్రభువును కలిశాడు. తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి వేడుకున్నాడు. తిరిగి సహవాసంలో కలిసిపోయాడు. యేసు ప్రభు ఆ ఒలీవల కొండ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఆ అందరితో పాటు తను ఉన్నాడు. అందరూ కలిసి ఆ మెడగెందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు. ఎప్పుడు యేసు ప్రభు వద్దని బొంకాడో, యేసు ప్రభు ఇచ్చిన రెండవ ఛాన్స్ను గ్రాప్ చేసుకుని జీవితాన్ని, వాల్యూస్ను మార్చుకున్నాడమ్మా. యేసు ప్రభు చెప్పిన ఆ మాట చెవుల్లో గుంగురమైంది. ద వాయిస్ ఆఫ్ జీసస్ వాస్ లింగరింగ్ ఇన్ హిస్ ఇయర్స్. ద వాల్యూస్ హ్యావ్ బీన్ చేంజ్డ్. ద వర్డిక్ట్ హీ ప్రొనౌన్స్డ్. ఏమంటాడమ్మా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. తన జీవితంలో అంటున్నమాట. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం ఒకసారి రండి. యేసు అంటే నాకు తెలియదు అన్నవాడు ఏమంటాడో ఒకసారి గమనిద్దాం. 4వ అధ్యాయము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 4వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని నిష్ఠకి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. యేసు ప్రభు చూడకనే బొంకినవాడు ఇప్పుడు అంటాడు దేవుని మాట వినడం. బాగా గమనించండి. యేసు మాట, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. తన మాట కన్నా యేసు మాట గొప్పని చేశాడు. యేసు ప్రభు యేసు ఇచ్చే ఇంకో అవకాశాన్ని దొరకపుచ్చుకున్నాడు. వదలకుండా దేవుణ్ణి పట్టుకున్నాడు. చిన్న పాప దగ్గర యేసు ఎవడో అని తెలియను అని బొంకినవాడు నిలబడి మాట్లాడితే 3,000 మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారట. డోంట్ యూ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ జీసస్ లైక్ దట్? ఆ దినం పేతురు యేసు ప్రభును గట్టిగా పట్టుకున్నాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి. చిన్నవాడు, అందరికన్నా చిన్నవాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చివరివాడు. గమనిద్దాం. సౌలు అంటున్న పౌలు జీవితంలో హత్య చేయుటకు, యేసు ప్రభు శిష్యులను హత్య చేయుటకు ప్రాణాధారముగా పెట్టుకున్నవాడు. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో 2వ వచనంలో ఇంటింటా జోటు చేయి ప్రతి వారిని. 8వ అధ్యాయము 3వ వచనం, సౌలైతే ఇంటింటా జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసినవాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో అలాంటి వాడు దమస్కు మార్గముగా వెళ్తుండగా యేసు ప్రభుల వారు కనిపించాడు. సంఘానికి గొప్ప శత్రువైన సౌలు అదే సంఘానికి గొప్ప నాయకుడిగా తిరిగాడు. ఎందుకమ్మా? యేసు ప్రభు దమస్కు మార్గం ఆయన కనిపించడమ్మా. వాట్ విల్ యూ డూ విత్ మీ పాల్? నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావయ్యా? నన్ను ఎందుకు ఇంతగా హింసిస్తున్నావయ్యా కదా? ఆ దినం ప్రకాశమానమైన ఆ యొక్క అద్భుతకరమైన వెలుగునకు ఒక క్షణమే యేసు మాట వినిపించింది. వాట్ విల్ యూ డూ విత్ మీ? జీసస్ ఆస్క్డ్ సాల్. పేరు మారింది, వాల్యూస్ మారే, వర్డిక్ట్ మారింది. అప్పుడు దాకా సంఘాన్ని భయంకరంగా శిక్షించేవాడు. సంఘము బలపడటానికి 13 పత్రికలు రాసి పరిశుద్ధ గ్రంథంలో వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఉంచాడమ్మా.
తన జీవితంలో ఒక్కసారే యేసు ప్రభును 2 కొరింథీయులకు సమయం లేదు, 2 కొరింథీయులు 2:14 అంటాడు, యేసు ప్రభుని నేను నశింపచేయాలని అనుకుంటున్నాను, ఆ యేసు ప్రభును ఊరేగిస్తున్నాను అని అంటాడమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం 3 యేసు ప్రభును తృణీకరించిన వారు, 3 యేసు ప్రభును ఊరేగించిన వారు ఉన్నారు నీ ముందు. యేసు ప్రభు తిరిగి నీ ముందు నా ముందు కనిపిస్తున్నాడు. సేమ్ క్వశ్చన్ ఈరోజు వాక్యం వింటున్న నీతో నాతో ప్రభు అంటున్న మాట, ఆయన నాతో అంటున్న మాట, వాట్ విల్ యూ డూ విత్ మీ పాస్టర్ జైకర్ పాస్టర్ గారు, నాతో మీరు నా జీవితంలో నన్ను మీరు ఎలా వాడుకుంటారయ్యా? యేసు ప్రభు మాటలు చెప్పి సొమ్ము చేసుకుందాం అనుకుంటామా? యేసు ప్రభువును అమ్మివేసి భయంకరమైన 30 నాళ్ళకు అమ్మివేసేటట్లు మాట్లాడతామా? నా యొక్క పీఠము వదలకుండా పట్టుకున్న పిలాతు మాదిరా, అహంకారాన్ని గర్వాన్ని అసూయను చేసుకున్న హేరోదులాగనా, డబ్బు కొరకు 1300 రూపాయలకు యేసుప్రభు నమ్ముకున్న యూదాలాగనా? లేకపోతే ఆయన హెచ్చవలసి ఉంది నా జీవితంలో, నేను తగ్గవలసి ఉందన్న యోహాను మాదిరా? చాలామంది వారి స్థానాలను వదిలిపెట్టడానికి భయపడతారమ్మా. వెన్ యూ లీవ్ యువర్ చైర్, వెన్ యూ లీవ్ యువర్ పొజిషన్ టు అదర్స్, నీ జీవితంలో నీవు ఆక్రమిస్తున్న స్థానం, నీవు ఆక్రమిస్తున్న సీటు, నీవు ఆక్రమిస్తున్న సంపద ఇంకొకరి కొరకు వదిలితేనే కానీ దేవుడు ఇంకొక గొప్ప స్థానాన్ని నీకు ఇవ్వడట. గమనించు. ఈ ఉదయకాలం అలాగైతే రక్షకుడుగా అంగీకరించిన యేసును నువ్వు ఎలా చూస్తున్నావు నీ జీవితంలో? ద వాయిస్ ప్రతిరోజు ఈ వాక్యము నీ దగ్గరికి వస్తుంది కదా, నీ వాల్యూస్ మార్చుకోవాలని. యేసును గురించి బయటికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చి వర్డిక్ట్ నీ జీవితంలో ఉందా? యేసు ప్రభును వాడుకోవాలనుకుంటావు పిలాతు మాదిరి, యేసు ప్రభు ద్వారా అద్భుతాలు కావాలంటావు హేరోదు మాదిరి, యేసు ప్రభు ద్వారా డబ్బులు కావాలంటావు యూదా మాదిరి. కానీ జీవితంలో ఎప్పుడైనా ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి అని అనుకున్నావా? ఆయన ఇచ్చిన ఇంకొక సెకండ్ ఛాన్స్ని, ఇంకొక 2వ అవకాశాన్ని జార విడుచుకుండా పట్టుకొని దేవుని మాట వినడం కంటే మీ మాట వినటం శ్రేష్టమా అని చెప్పగలుగుతావా? మనుషులకు భయపడతాం, మనుషుల మాటలు వింటాం, నీ మనస్సాక్షిని వాత వేయబడిన మనస్సాక్షిగా మార్చివేస్తాం. ఈ ఉదయకాలం దేవుడు నీ ముందు నిలబడ్డాడు. ఒకసారి కళ్ళు మూసుకో. రక్తసిక్తమైన యేసు ప్రభువు నీ ముందు నిలబడతాడు, నిన్ను అడుగుతాడు. అలాగైతే యేసును ఆయన నన్ను ఏం చేస్తాం? మంచి తీర్మానం తీసుకునేందుకు, మంచి తీర్మానం తీసుకోవటానికి నీ మనస్సాక్షి నీకు సహాయము చేయాలి గాక. అందరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అదే యేసు ప్రభు అదే రీతిగా నీ ముందు నా ముందు నిలబడి ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడాడు, ఆయన వాక్యము మనకు వినిపించింది. లోకంలో ఎన్నో వాయిసెస్ నీకు వినిపిస్తున్నాయమ్మా. కరోనా వచ్చేస్తుంది, అనేకులకు పట్టివేస్తుంది, 60 సంవత్సరాల వాళ్ళని పీడిస్తుంది, లక్షల కొలది చనిపోతున్నారు, గుట్టలుగా శవాలు పడిపోతున్నాయి. నీకు ఆ మాటలు అనవసరం. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు అండగా ఉండగా ఇతర విషయాలు నీకు దండగా అని చెప్తున్నాడు కదా. నీవు నాకు అండగా ఉన్నావు నాయనా, నీవు నా ముందే ఉన్నావు నాయనా. నా జీవితంలో మీరు హెచ్చవలసి ఉంది నాయన. నీ మాటలు వినగలిగే, నీ వాయిస్ను వినగలిగే కృపను నాకు దయచేయి. జీవితంలో నా వాల్యూస్ కాదు నాయన, నీ వాల్యూస్, నీ యొక్క ప్రమాణికలను, నీ యొక్క మాటలను విని నా జీవితాలలో అలవర్చుకొని ఈ లోకంలో ఉన్న నీ బిడ్డలను హెచ్చించి నన్ను నేను తగ్గించుకునే కృపను నాకు ఇవ్వనయ్యా. నీ కార్యాలను చేసి, ఆనాడు పేతురు అన్నమాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట గొప్పదా అని చెప్పగలిగిన కృప దేవుడు నీకు ఇవ్వుగాక. అనేకులను యేసు మాటలు పలుకుతున్న వారిని శిక్షించిన వాడు చివరికి యేసుకు బానిస అయి తన జీవితంలో ఏమంటాడమ్మా? నా మట్లుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఈ ఉదయకాలం ఆ యేసును నువ్వు ఏం చేస్తావమ్మా? ఒక మాట మనం గమనించాలి. ఈ దినం నిలబడిన యేసు, ఈ భూలోకములో మనిషిగా నివసిస్తున్న నీ ముందు యేసు నిలబడ్డాడు. ఏమి చేస్తావో నీవు ఈ దినం తీర్మానము చేసుకోవాలి. ఒకనాడు ఆయన ముందు పరలోకంలో నీవు నేను నిలబడవలసి వస్తుందమ్మా.
అప్పుడు యేసు ప్రభు నిన్ను గురించి ఒక వర్డిక్ట్ ఇస్తాడు కదా, ఆయన నిన్ను గురించి ఒక జడ్జిమెంట్ ఇస్తాడు కదా. జీవితంలో నీకు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకున్నామని, జీవితంలో నా మాట కాకుండా, నా వాయిస్ కాకుండా ఎంతోమంది వాయిస్లు విన్నామని, నీ వాల్యూస్ను మార్చుకోకుండా నీ జీవితంలో నీకు ఇష్టానుసారంగా నువ్వు జీవించావని చెప్తాడా? నా మాటలను పెడచెవిని పెట్టక నా మాటల ప్రకారంగా జీవించి, జీవితంలో ఒడిదొడుకుల్లో, కష్ట సమయంలో, అనారోగ్యంలో కూడా నా మీద విశ్వాసాన్ని చూపి, బలహీనత నుండి బలము పొంది, అనారోగ్యం నుండి ఆ రోగమును వదిలించుకొని ఆరోగ్యంగా జీవించి నా కొరకు జీవించగలిగావు. బలా నమ్మకమైన మంచి దాసురాలుగా చెప్తాడా? అమ్మా, సమయము చాలా తక్కువగా ఉందమ్మా. దేవుని బిడ్డలందరూ ఆయన సన్నిధానానికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా ఈరోజు రేపు వెళ్ళిపోవలసి ఉంది. నేడు అనే సమయం ఉండగానే హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, చేంజ్ ద వాల్యూస్ ఆఫ్ యువర్ లైఫ్, గివ్ ఎ వర్డిక్ట్ అబౌట్ గాడ్ దట్ హీ ఈస్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. మన దేవుని వాయిస్ను విందాం, మన జీవితపు వాల్యూస్ను మార్చుకుందాం. యేసే నా రక్షకుడు అనే శ్రేష్టమైన జడ్జిమెంట్ను అందరి ముందు చెప్తాం. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. కృప కలిగిన తండ్రి, మరొకసారి నీ వాక్యాన్ని వినగలిగే కృపను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు నాయన. అయినా ఈ లోకంలో మేము నిన్ను సరైన రీతిగా అర్థం చేసుకోవాలని, మా జీవితాలలో మాతో పాటు ఉండి మా నాయన మా ముందు నిలబడిన దేవుడు అయినందుకు నీకు వందనాలు. ఆనాడు పేతురు మనసులో, ఆనాడు పిలాతు మనసులో ఒక ప్రశ్నను పెట్టారు. అలాగైతే ఈ యేసును నేను ఏమి చేయాలి? ఈ యేసును నువ్వు ఏం చేస్తావమ్మా? తూలనాడి సిలువకు అప్పగిస్తావా? హేళన చేసి హేరోదుల అపహాస్యము చేస్తావా? యూదాలా అమ్ముకుంటావా? లేకపోతే ఆయనను హెచ్చించి నీ జీవితము నాశనమైపోయినా, నీ జీవితము అంతమైపోయినా, జీవితం అంతా ఆయనను యోహానులా హెచ్చిస్తావా? యేసు ప్రభు ఇచ్చిన రెండవ ఛాన్స్ను, రెండవ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని కొరకు గొప్పగా స్తంభముగా సంఘములో నిలబడగలుగుతావా? యేసు కొరకు నేను చనిపోవటానికి రెడీ అని సౌలులా చెప్పగలుగుతాం. అలాంటి కృప మాకు దయచేయండి నాయన. ఈ ఉదయకాలం వాక్యం విన్న వారందరితో మీరు మాట్లాడండి. అశాశ్వతమైన ఈ లోకము కన్నా శాశ్వతమైన పరలోకం గురించి ఆలోచించే కృపను మాకు దయచేయండి. ఈ లోకపు వాల్యూస్కు మేము చనిపోయిన ఆయన పరలోకపు రాజ్యపు వారసులంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని, వాక్యాన్ని మా జీవితాల్లో పదిలపరచమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరొక ఆదివారం ఈ మాధ్యమాల ద్వారా మీ ఇంటిలోనికి వచ్చి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు మాకు కృపను చూపాడు. ఈ యొక్క విషయాల్లో సహాయం చేస్తున్న ప్రతి వారిని, ఎగ్జిక్యూటివ్ వారిని అభినందిస్తూ ఉన్నా. వారం బండి వారం గతించిన 2 నెలలుగా ఇదే జరుగుతోంది. దేవుని చిత్తమైతే ఇంకొక వారం 31 దాకా వారు చెప్పారు కాబట్టి ఇంకొక ఆదివారం కూడా ఈ మాధ్యమాల ద్వారానే మనము వాక్యం వినవలసి ఉంది. ఒకవేళ సడలిస్తే ఆ సడలిచ్చిన ఆంక్షలను బట్టి మనం దేవుని సన్నిధానంలో కూడుకొనవచ్చు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ప్రభు మనలందరినీ దీవించి ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి భయంకరమైన తెగులు కాలంలో మనలను మన బిడ్డలను సంపూర్ణమైన ఆరోగ్యము ఇచ్చులాగున దేవుడు కృప చేయను కాక. అనారోగ్యంగా ఉన్న వరకు ప్రార్థన చేయండి, పాశ్రమ కొరకు ప్రార్థన చేయండి. మరి శ్రీహరి గారిని ప్రార్థన చేయండి, త్వరలో ఆయనను డిశ్చార్జ్ చేస్తారని విన్నాం. మరి దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి, మన ప్రార్థనలు ఆయనకు ప్రాకారంగా ఉన్నాయి. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించును గాక. మీ కానుకలను మీరు రెగ్యులర్గా పంపుతూ ఉన్నారు. మరీ మేము దాన్ని చెప్పడం మంచిది కాదేమో. దేవునికి చెల్లాలి. మనము దేవుని బిడ్డలం. ఒకనాడు ఆయన సన్నిధానంలో కూర్చున్న వారం ఎలా ఇచ్చేవారమో అలానే దేవునికి ఇవ్వడం మన కర్తవ్యం. దేవుని పైసలు, దేవుని డబ్బులు దేవునికి ఇద్దాం. మరి దశమ భాగాలు, మరి ప్రత్యేక కానుకలు ఎవరైనా తీసి ఉంటే సంఘానికి పంపండి. లేకపోతే మీరు ఇప్పుడు ఫ్రీగా అయిపోయారుగా, తీసుకొని రండి. మరి దేవుని చిత్తమైతే మీరు తీసిన ఆదివారపు కానుకలు మరి దేవునికి సమర్పించండి. ఈ దినం కూడా ఒక పాట పాడుకోండి, కానుకలు తీయండి, వాటిని ప్రత్యేకపరిచి దేవుని సన్నిధానానికి ఎంత ఇచ్చినా పర్వాలేదు. దేవునికి ఇవ్వడం మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక.
మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధనలకు తేకాకి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరికీ, కుటుంబాల వారిగా కూర్చొని ఆయనలో ఆనందించిన వారికి అందరికీ ఆయన కృపా, కాపుదల, భద్రత, ఆరోగ్యం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక. త్వరలో మనమందరం సంఘంలో కలుసుకుందాం. మనలను, మన పిల్లలను, మన ప్రియులను దేవుడే దీవించి మంచి ఆరోగ్యం, బలం ఇచ్చి ఆయన కృపలో తిరిగి ఆయన ఆలయంలో చేర్చేంత వరకు ఆయన కృపా, కాపుదల, భద్రత మనకును మన పిల్లలకు తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఇమ్మాహినీరా కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా.